అన్నదాతలకు ఊరియా తిప్పలు లేకుండా చేయి సర్కారు ఊరియా యాప్ను పట్టుకొచ్చింది కదా. అయితే ఇన్ని దినాలు 5 జిల్లాలనే పైలట్ ప్రాజెక్టుగా యాప్ తెచ్చి బుకింగ్ చేసిరట. ఇప్పుడు ఎగురంతోనే రాష్ట్రమంతటా రైతులకు అందుబాటులోకి తేవాలని చూస్తురట. మరి ఎప్పుడు తెస్తుండ్రే బాలన్న అంటారా చెప్తాపారి. రాష్ట్రంలో చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు ఊరియా కోసం రామగోసలు పడుతుర్రు. ఊరియా దుకాణాల కాడ లైన్లు కట్టి కాళ్ళు రిల్లలు పట్టేటట్టు నిలబడ్డా కూడా యాళ్లకు ఊరియా బస్తాలు అయితే దొరకక ఆగమాగం చందన అవుతుర్రు. అయితే ఊరియా తిప్పలు వాపాలని చేయి సర్కారు ఎగురంతోని యూరియా యాప్ తీసుకొస్తున్నామని చెప్పింది కదా. మొన్నటిదాకా 5 జిల్లాల దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద పెట్టి అన్నదాతలతోని ఊరియా బుకింగ్ యాప్ను వాడిపించి వాళ్ళతోని బుక్ చేపించి దుకాణాల కాడికి పోయి తిప్పలు లేకుండా ఊరియా బస్తాలు తీసుకొచ్చేటట్టు చేసిరట. అయితే చాలా మంది ఇట్లా యూరియా యాప్తోనే గంటలు దుకాణాల పొంట నిలబడవలసిన అవసరం లేదు, మనకు ఎంత ఊరియా కావాలనో ఇంట్లోనే ఉండి ఫోన్లోనే బుకింగ్ చేసుకోవచ్చని రైతులకు తిప్పలు తగ్గుతుందని ఇకమత్ చేసి ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ నుంచే ఆ యూరియా యాప్ను తెలంగాణలో మొత్తం అందుబాటులోకి తెచ్చి రైతుల రందులు వాపాలని చూస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల సారు చెప్పుకొచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఒదికు రైతులు ఊరియా కోసం తిప్పలు పడుతుంటే ఈ తేప మల్లా తేప అనుకుంటా చెప్పుడే ఉన్నది. అప్పట్లో ఎన్నికల ముంగడ కూడా అన్నదాతలను ఆదుకుంటాము, కౌలు రైతుల కష్టాలు వాపుతాము, వాళ్ళకు కూడా యాళ్లకు పైకం చేస్తామని ఏతలకు అంటిరి. ఏలుబడులకు చిన్ని దినాలైతున్నా ఎలగబెట్టింది ఏం లేదా. ఇట్లా ఎప్పుడు కాదు, ఈ తేప నుంచి వేసుకుంటా పోతేనే మంచిగుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.